6,70,000 యూనిట్స్ సెల్ అయింది స్కూటీ. ఇండియాస్ మోస్ట్ లవ్డ్ స్కూటీ ఇది. అదే టీవీఎస్ జూపిటర్. అన్న ఇది కాదన్న, కొత్త జూపిటర్దే అన్న. ముందుగా కీ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కీ అయితే చేంజ్ అయింది. ఆ డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా కీలో, అవి అయితే చేంజ్ అయ్యి ఇప్పుడు కొంచెం కొత్త లుక్ తోటి అయితే ఉంది కీ. ముందుగా ఇన్ఫినిటీ లైట్ బార్ వస్తుంది. ఇదేం లేదు, డిఆర్ఎల్ ఉంటుంది దానికైతే. ఇదైతే మోడర్న్ గా అండ్ ఒక స్టైలిష్ లుక్ తోటి అయితే కనిపిస్తుంటుంది. ఈ కొత్త జూపిటర్ తీసుకొని మనం బయటకు వెళ్తుంటే ఖచ్చితంగా చూస్తారు ఇది ఏ బండి అని, అంత బాగుంటుంది ఇది. ఇందాక ఇన్ఫినిటీ లైట్ బార్ అన్నాను కదా, అందులో డిఆర్ఎల్తో పాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంటిగ్రేటెడ్ ఉంటుంది టోటల్గా, మనకి ఎక్స్టర్నల్గా ఇలా ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి. సో మనం టర్న్ ఇండికేటర్ వేసుకున్నప్పుడు ఇలా లైట్ వస్తుంది. సో మొత్తం ఎల్ఈడి తోట ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఎల్ఈడి అన్నాను కదా, ఇందులో హెడ్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారు. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏముందంటే మనకి ఫాలో మీ అనేది ఉంది ఆప్షన్. అంటే మనం పార్కింగ్లో పెట్టి ఎక్కడైనా ఎక్కువ జూపిటర్స్ ఉన్నాయి అనుకుందాం, మనకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో యాప్ నుంచి ఫాలో మీ అని క్లిక్ చేస్తే మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. సో దట్ మనం ఇమీడియట్గా వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీఎస్ జూపిటర్లో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ హజార్డ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఫాగీ వెదర్ ఉన్నా లేకపోతే బండి ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ అయినా మనం ఈ హజార్డ్ ల్యాంప్స్ ఆన్ చేసుకోవచ్చు మనము. సో ఇది ఒక కాషన్ లైట్ గా కూడా మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా బ్యాక్ సైడ్ మన డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇలా ఇంకొక ఎక్స్ట్రాడినరీ ఫీచర్ ఏంటంటే టీవీఎస్ ఐగో అసిస్ట్ ఉంది ఇందులో. ఇది ముందుగా ఇంటెలి గో అసిస్ట్ గా ఉంటుండే, కానీ ఇప్పుడు ఐగో అసిస్ట్ గా చేశారు. సో ఈ ఫీచర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం థ్రాటల్ ఆర్ యాక్సిలరేషన్ అనేది కొంచెం తగ్గిస్తుంటే పవర్ అనేది ఆటో రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అంటే అది సేవ్ చేసుకుంటూ ఉంటుంది. వన్స్ 100% సేవ్ అయిన తర్వాత మనం ఓవర్టేక్ ఆన్ 80 or 85 ఎబో ఉన్నప్పుడు ఓవర్టేక్ చేసినప్పుడు ఒక ఎక్స్ట్రా పుష్ అయితే ఇస్తుంది. సో దట్ ఓవర్టేక్స్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ దీనితో పాటు ఇంకో సూపర్ ఫీచర్ ఏంటంటే ఇందులో ట్రాఫిక్ ఆర్ ఎక్కడైనా ఆగినప్పుడు సిగ్నల్ దగ్గర మనము థ్రాటిల్ ఆర్ యాక్సిలరేషన్ ఆపేసినప్పుడు ఇంజన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. యాక్సిలరేషన్ అనేది లైట్గా ఇస్తే మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో దట్ మనం వెళ్ళిపోవచ్చు. ఈ ఫీచర్స్ వల్ల 10% మైలేజ్ అయితే సేవ్ అవుతుంది అన్నారు. ఇన్ని ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ అయితే బాగా నచ్చిందో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మీరు ఫోన్ని హెవీగా యూజ్ చేస్తారా అయితే మీకు ఛార్జింగ్ కూడా తొందర అయిపోతుండొచ్చు. అందుకే ఇందులో మనకి యూఎస్బి సాకెట్ కూడా ఇచ్చారు. మన దగ్గర కేబుల్ ఉంటే కనెక్ట్ చేసుకొని మనకి ఇందులో గ్లౌ బాక్స్ కూడా ఇచ్చారు కన్వీనియంట్గా. అందులో యాంపుల్ స్పేస్ ఉంది. సో దట్ అందులోనే పెట్టవచ్చు మనం ఫోన్ కూడా. ఇలాగా కూరగాయలు అవి క్యారీ చేయడానికి ఇందులో హుక్ కూడా ఉంది. ఆ హుక్ అనేది ఒక 3 kgs దాకా క్యారీ చేయవచ్చు. బట్ పాత టీవీఎస్ జూపిటర్లో ఇచ్చినట్టు కింద కూడా ఒక హుక్ అయితే ఉంటుంది కదా, ఇందులో అయితే అది లేదు. ఈసారి పెట్రోల్ ట్యాంక్ కూడా ముందే ఇచ్చారు. ఈ ఆల్ ఇన్ వన్ కీ ఉంటుంది కదా, ఇందులో నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. కీ పెట్టి ఇలా హోల్డ్ చేసి పుష్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది ఇలా. సో ఈ ఫీలింగ్ అనేది మిడిల్లో ఉండడం వల్ల బ్యాలెన్స్ అయితే బాగుంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే సెట్ అయిపోతుంది. ఎవరైనా బైక్ కొంచెం వెయిట్ అవుతుందని ఫీల్ అవుతున్నా కూడా ఏం ఫీల్ అవ్వకండి, ఇది మీకు హెల్ప్ చేస్తుంది ఇది ఒక విధంగానే. సో ఈ పెట్రోల్ ట్యాంక్ అనేది కిందకి వెళ్ళడం వల్ల మనకి బూట్ స్పేస్ అనేది చాలా యాంపుల్ స్పేస్ వచ్చింది. ఇప్పుడైతే 2 హెల్మెట్స్ ఫిట్ చేసుకోవచ్చు మనకి. అందులో ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఒక హాఫ్ సైజ్ హెల్మెట్ ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ బూట్ స్పేస్ వల్ల చాలా సామాన్ అయితే మనకు పడతాయి. డిమార్ట్ వెళ్ళినా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందెలా 2 బ్యాగులు వెనకాల కూడా పెట్టుకోవచ్చు. కానీ ట్రాఫిక్ పోలీస్ దగ్గర చూసుకొని ఉండండి. స్లోప్ ఏరియాలో పెట్టినప్పుడు టెన్షన్ లేకుండా మనకి ఇందులో పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. కానీ ఒకటి ఏంటంటే బ్రేక్ అనేది కొంచెం టైట్ ఉండాలి. ఎప్పుడైనా మనం వాడి లూజ్ అయిపోతుంది కదా, అది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది మనం ఇలా ఇలా ప్రెస్ చేసి మనం ఇది లాక్ చేస్తే సరిపోతుంది. దీంట్లో సరికొత్త డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. కీ ఆన్ చేసినప్పుడు మనకి ఇందులో హలో రైడర్ అని చూపిస్తుంది. అలా గ్రీట్ చేయడం నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ తోటి మనము ఆ బ్లూటూత్ అనేది మార్చుకోవచ్చు, ఆ బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్తో పాటు మనకి ఇందులో చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ మోడ్స్ తోటి అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోడ్ అనేది వెళ్ళిన తర్వాత మన ఈ సెట్ బటన్ ఉంది కదా, సెట్ బటన్ తోటి సెట్ అయితే చేసుకోవచ్చు. సో బ్లూటూత్ అన్నాను కదా, బ్లూటూత్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో కాల్స్ అండ్ మెసేజెస్ అలర్ట్ ఉంటుంది కదా, అది చూపిస్తుంది. సో దట్ ఇంపార్టెంట్ కాల్స్ వచ్చినప్పుడు మనం సైడ్కి అయితే వెళ్ళి అటెండ్ చేయొచ్చు కాల్ని. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నీ వాచ్లో టైం ఎంత అవుతుంది? 9:30. నా వాచ్లో 9:35 అవుతుంది తెలుసా. అండ్ గుర్తుంచుకోండి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ అయితే చేయకండి. మీకే కాదు పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అది ఇందులో టైం చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది, అంటే ఎంత ఫ్యూయల్ ఉంది ఇందులో అనేది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి రేంజ్ టు ఎంటీ కూడా చూపిస్తుంది. అంటే ఇన్ని కిలోమీటర్స్ దాకానే ఈ రేంజ్ అనేది ఉంది అనేది చూపిస్తుంది. ఇది చాలా పెద్ద పెద్ద బైక్స్లో కూడా లేదు ఇప్పటిదాకా. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్.
అండ్ ఇందులో ట్రిప్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మనం ట్రిప్ బి సెట్ చేసుకోవచ్చు కూడా. కార్స్లో చూపిస్తుంది కదా యావరేజ్ మైలేజ్, ఇప్పుడు ఇందులో కూడా చూపిస్తుంది. ఓకే, కొన్ని బైక్స్లో ఉన్నాయి, కానీ ఈ సెగ్మెంట్లో ఇవ్వడం అనేది కూడా చాలా మంచి ఫీచరే. ఒక స్కూటీలో కూడా ఇస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం అనమాట అలా ఇవ్వడం సెగ్మెంట్లో. ఫస్ట్ ఇది రూట్స్ మర్చిపోయి ఊరికే ఫోన్ పాకెట్లో నుంచి చూసుకోవాల్సి వస్తుందా, అండ్ ఫోన్ని ఆ మొబైల్ మౌంట్కి పెట్టి మ్యాప్ చూడాల్సి వస్తుందా? ఇప్పుడైతే అవసరం లేదు, ఎందుకంటే ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ అసిస్ట్ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి డిస్ప్లేలో టర్న్ బై టర్న్ అంటే ఒక 100 మీటర్స్లో లెఫ్ట్ తీసుకోవాలి, 200 మీటర్స్లో రైట్ తీసుకోవాలనే నావిగేషన్ అయితే ఇస్తుంది. సో దట్ ఆ రాంగ్ టర్న్ తీసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అసలుకే లేదు. అండ్ మొత్తం ఎల్ఈడి అన్నాను కదా, బ్యాక్ సైడ్ కూడా మనకి ఇందులో ఎల్ఈడి వస్తుంది. కంటిన్యూస్ రేర్ ల్యాంప్ వస్తుంది. ఇందులో కూడా మనకి ఇండికేటర్స్ అనేవి ఇంటిగ్రేటెడ్గానే ఉన్నాయి. అండ్ బ్రేక్ లైట్ కూడా మనకి ఇంటిగ్రేటెడ్గానే ఉంది. సో ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇంకో 10 years డౌన్ ద లైన్ వెళ్ళినా మనకి డిజైన్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయితే కాదు. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి జూపిటర్ అయితే ఒకటే డిజైన్ కొంచెం అటుగా మెయింటైన్ చేసింది. సో ఇది చాలా ఫ్యూచరిస్టిక్గా అయితే రిలీజ్ చేసింది. సెగ్మెంట్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి స్కూటీ చూడడం నేను. అండ్ బిల్ క్వాలిటీ చూసుకున్నా కూడా మనకి ఇందులో ఫైబర్ ఆర్ ప్లాస్టిక్ యాప్రాన్ ఇచ్చారు. ముందులో ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా ఇచ్చాడు. ఇక్కడ ఇంపాక్ట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి చూసినాం, ఇట్లా లైక్ ఫెండర్ ఆర్ సైడ్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం మనకు మెటల్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అంటే వేరియంట్స్ ఉన్నాయి, డ్రమ్ డిస్క్ బ్రేక్స్ ఇట్లా వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్లో మర్చిపోయా, ఇందులో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే స్టాండ్ అనేది ఉన్నప్పుడు ఆ ఇంజన్ అనేది ఆన్ కాదు. ఇన్ కేస్ మీరు ఈ బైక్ టెస్ట్ డ్రైవ్ ఆర్ కొనుక్కోవాలనుకుంటే మీరు వనస్థలిపురంలో టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నెంబర్ కూడా ఉంటుంది, కాల్ చేయండి. ఈ కొత్త జూపిటర్ అనేది నాకు బాగా నచ్చింది. మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తోటి వచ్చింది. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. వీటితో పాటు ఆ ఫీచర్స్ ఉన్నాయి కదా, చాలా ఫ్యూచరిస్టిక్ ఉన్నాయి ఈ సెగ్మెంట్లో. ఈ స్కూటీస్ ఉన్నాయి కదా, ఈ స్కూటీ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్ అనేది నేను ఫస్ట్ టైం ఇందులోనే చూస్తున్నాను. ఇది చూసి వేరే స్కూటీస్ రావచ్చు, కానీ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే ఇదే కాబట్టి, అండ్ ఇది ఫ్యూచరిస్టిక్ ఉంది కాబట్టి నాకు బాగా నచ్చింది. ఈ స్కూటీ తీసుకోవాలా వద్దా అంటే నేనేమంటానంటే ఫీచర్స్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ పర్సనల్గా మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూడండి. ఎందుకంటే ఒపీనియన్ మ్యాటర్స్, ఒకరికొకలాగా ఉంటుంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి స్కూటీ ఇది ఈ సెగ్మెంట్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప ప్లీజ్. చేసుకుంటే మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తుంటాను కదా. సో మీకు కూడా మిస్ కాకుండా ఉండడానికి, నోటిఫికేషన్లో రావడానికి బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు ఇందులో ఏ ఫీచర్స్ అనేది బాగా నచ్చిందో. ఇన్ కేస్ నేనేమైనా మిస్ అయితే అందులో కూడా షేర్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.